నారాయణకి క్షమాపణ చెప్పి మాధవ్ గాయత్రి పెళ్లి తయారు చేసేలా చేసిన మహాలక్ష్మి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక మహాలక్ష్మి చెప్పిన ఆలోచన ప్రకారం వీళ్ళ ముగ్గురు ఆలోచిస్తూ ఉంటారు. అన్నయ్యకు ఎప్పుడూ కూడా సంతోషం అనేది లేదు. చిన్నప్పటి నుంచి మన కోసమే కష్టపడుతున్నాడు. అన్నయ్య కూడా సంతోషంగా ఉండాలి అంటే గాయత్రినిచ్చి పెళ్లి చేయక తప్పదు. అలా గాయత్రినిచ్చి పెళ్లి చేయాలి అంటే వదిన చెప్పినట్టుగా మనం వెళ్ళి అడిగితే బాగుంటుందేమో కదన్నయ్య. ఒక్కసారి అడిగినంత మాత్రాన నష్టమేముంటుంది? వాళ్ళు మనల్ని ఎలాగా అవమానిస్తారు ఏమో. గాయత్రియే ధైర్యం చేసి ఇంట్లోంచి వస్తే అన్నయ్యకి గాయత్రికి పెళ్ళి చెయ్యొచ్చు కదన్నయ్య అంటూ ఇంకా కన్నా అనేసరికి నువ్వు చెప్పింది కరెక్ట్గానే ఉందిరా కన్నా అంటూ ఇంకా ఇద్దరు కూడా మరుసటి రోజు ఉదయాన్నే రెడీ అయిపోతారు. ఎక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు? నువ్వే చెప్పావు కదా వదిన, గాయత్రి వాళ్ళ ఇంటికి వెళ్దామని అని చెప్పి కన్నా అనగానే అవునా, నిజంగా మీరు గాయత్రి వాళ్ళ ఇంటికి వస్తున్నారా? వస్తున్నాము వదిన అంటూ ఇంకా ముగ్గురు తాంబూలాలు పళ్ళాలు పట్టుకుని బయటకు వచ్చి ఇంకా నారాయణని అడుగుతాడు, మీకు బుద్ధుండే పని చేస్తున్నారా? అయినా ఈ అమ్మాయి ఖాళీగా ఉండడం వల్లే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టుంది. ఈ అమ్మాయికి ఖాళీ లేకుండా ఏదో ఒక ఉద్యోగం చూస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పడంతో అది కాదండి ఒక్కసారి అనగానే పనికి మాలిన ఆలోచనలు వదిలేయండి అమ్మా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నారాయణ. మరి ఇప్పుడు ఏం చేద్దాం వదిన అంటూ కన్నా అనగానే నేను నిర్ణయం తీసుకున్నాను కన్నా, పెద్ద సంతోషమే నాకు ముఖ్యం. అక్కడ ఎన్ని అవమానాలు జరిగినా నేను భరిస్తాను అంటూ ఇంకా నలుగురు కూడా రెడీ అయి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ జరగాల్సిన అవమానం ఎలాగా జరుగుతుంది, గాయత్రి గురించి ఆలోచించండి అంటూ ఎంతగానో చెప్పినా మహాలక్ష్మి మాట తయారు వినిపించుకోకుండా తాంబూలాల పల్లాలు నేలకేసి కొట్టి అక్కడ పెద్ద బేభత్సమే జరుగుతుంది. ఇంకా అలా పెద్ద గొడవే జరిగేసరికి ఇంకా అక్కడ అంతా కూడా జనాలు, చుట్టుపక్కల జనాలు వస్తారు. మీరు మీ ఇంటి ఆడపిల్ల గురించి ఆలోచించలేకపోతున్నారు, మేము మహాలక్ష్మి సంతోషం గురించే ఆలోచిస్తున్నాము అని చెప్పినా వినిపించుకోకుండానే వెళ్తారా లేక మెడపట్టి ఇక్కడి నుంచి గెంటేయమంటారా అంటూ అడిగిన ప్రశ్నకు సమాధానం ఏమీ చెప్పకపోవడంతో ఇంకా వీళ్ళు ఏం మాట్లాడకుండానే అక్కడి నుంచి వచ్చేస్తారు. అక్కడి నుంచి వచ్చేసేసరికి చాలా బాధపడుతూ ఇంట్లో ఉంటారు. ఇంట్లో ఉండడంతో ఏంటి మీరంతా ఇలా మౌనంగా ఉన్నారేంటి, ఏం జరిగింది, నాకు తెలియకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అని ఎంత అడిగినా మాధవ్ అడుగుతుంటే సమాధానం చెప్పకుండానే నిలబడిపోతారు ఈ నలుగురైతే. నేను చెప్తాన్రా అంటూ నారాయణ వచ్చి ఈ నలుగురు పెద్ద మనుషులు రాకాసి ఇంటికి, అదే ఉంది కదా శోర్పణఖ ఇంటికి పెళ్లి కూతుర్ని అడగడానికి వెళ్ళారా. ఆవిడ గారేమో వీళ్ళ చేతుల్లో ఉన్న ఇత్తడి పల్లాలను తీసి నేలనేసి కొట్టి తరిమి తరిమి కొట్టింది వీళ్ళని అంటూ మాట్లాడేసరికి అలా ఏం చెయ్యలేదు అనగానే లేకపోతే కూర్చోబెట్టి పప్పన్నం పెట్టిందా ఏంటి? నోరు ముయ్యండ్రా, నేను ముందే చెప్పాను కదా వెళ్ళొద్దని, అయినా నా మాట వినిపించుకోకుండా వెళ్ళారు. వెళ్ళినందుకు బాగా అవమానం జరిగింది కదా అంటూ నారాయణ అనగానే అసలు మీరు సొంత నిర్ణయాలు తీసుకోవడం ఏంటి? నా పెళ్లి గురించి నాకు తెలియదా? నాకు ఆలోచన ఉండదా? ఏంటి పెద్ది అలా మాట్లాడతావు? నువ్వు గాయత్రిని ఇష్టపడుతున్నావు కదా, గాయత్రి లేకపోతే నువ్వు తట్టుకోలేవు కదా. గాయత్రికి మరొకరితో పెళ్లి జరిగితే నీ మనసు బాధపడుతుంది కదా పెద్ది అంటూ ఇంకా మహాలక్ష్మి అన్న మాటకు బాధపడితే పడుతుంది. అది 1 నెల 2 నెలలు తర్వాత 3 నెలలు. నాకు కుటుంబ బాధ్యత ఉంది. నా కుటుంబంలో నా తమ్ముళ్ళని మా నాన్నని ఇప్పుడు నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఎంతైనా ఉంది. అలాంటి బాధ్యత నుంచి నేను తప్పుకోవాలని అనుకోవడం లేదు. నా సుఖమే నేను చూసుకోవాలని అస్సలు అనుకోవడం లేదు అంటూ చెప్పేసేసరికి ఇప్పుడు ఏం చేయమంటావు, ఏం చేస్తారు అంటూ మాట్లాడడంతో ఏం చేయమంటావు, ఏం చేస్తారు అని మాట్లాడతావేంటి? అసలు నా గురించి ఆలోచించడానికి మీరెవరు, మీకేం సంబంధం ఉంది అన్నట్టు పెద్ది మాట్లాడడంతో అక్కడి నుంచి మహాలక్ష్మి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. పెద్ది గురించి ఆలోచిస్తే పెద్ది అందరి మనసుని బాధ పెట్టేటట్టు మాట్లాడాడు. పెద్ది అలా మాట్లాడడంలో అర్థంలో ఉంది. ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళి అవమానాలు పడడం పెద్దికి ఇష్టం లేదు.
పెద్ది తన పెళ్లి జరగకపోయినా పర్వాలేదు, తను ఎంత దుఃఖాన్నైనా భరించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఎదుటి వాళ్ళు మమ్మల్ని అవమానిస్తూ ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నాడు పెద్ది. అందుకే పెద్ది ఇలాంటి మాట మాట్లాడాడు అంటూ ఎంతగానో బాధపడుతూ ఇంకా మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి మహాలక్ష్మి గారు, మా అన్నయ్య అన్న మాటలకి బాధపడుతున్నారా? పెద్ది అంటే నేనెందుకు బాధపడతాను చక్రి గారు? పెద్ది ఆలోచించే చెప్పాడు. ఎందుకంటే పెద్ది ఒకటే ఆలోచిస్తున్నాడు, మనం అవమానపడకూడదు, బాధపడకూడదు. మరి పెద్ది బాధపడినా పర్వాలేదా అని నాకు అనుమానం కలుగుతుంది. నేను రెండు రకాలుగా ఆలోచిస్తున్నాను. గాయత్రి తన మనసుని మార్చుకుని ధైర్యం చేసి వస్తే బాగున్ను అని అనుకుంటూ ఇంకా మహాలక్ష్మి బాధపడుతూనే పడుకుంటుంది. ఇంకా చక్రి బయటికి వచ్చేస్తాడు. ఏంట్రా వదిన ఏమంటుంది, బాధపడుతుందా అన్నయ్య మాటలకు అంటూ ఇంకా కేశవ్ అడగగానే, మీ వదిన బాధపడుతుంది అన్నయ్య మాటలకు కాదు, అన్నయ్యకు ఇటు గాయత్రికి పెళ్ళి ఎలా చెయ్యాలా అన్న ఆలోచనతో బాధపడుతుంది అని చక్రి అనగానే, ఇంకా అదే ఆలోచిస్తుందా? నిజంగా అన్నయ్య గురించి ఏం అనుకోవడం లేదు కదా, అలా అనుకునే మనస్తత్వం మహాలక్ష్మికి లేదు అంటూ ఇంకా చెప్పడంతో, నిజమే వదిన చాలా మంచిది, మంచి మనసుతో ఆలోచించింది, అత్త కూడా మంచి మనసుగా ఆలోచిస్తే పెళ్ళి చేస్తే బాగుంటుంది అనుకుంటూ ఇంకా సరేనని మరుసటి రోజు ఉదయాన్నే మహాలక్ష్మి టెంపుల్కి వెళ్తుంది. ఇంకిక్కడ గాయత్రి ఇంట్లో కూర్చుని బాధపడుతూ ఉంటుంది. ఇంట్లో ఉన్న పురుషోత్తం వాళ్ళ అన్నయ్య రామనయ్య ఇద్దరు బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళిన తర్వాత తాయారు ఇంట్లో పూజ చేసుకుంటూ ఉండగా గోల గోల పెడుతూ జనాలందరూ పరుగు పరుగున వేరే వాళ్ళ ఇంటికి పరుగులు పెడతారు. అక్కడ మహాలక్ష్మి గాయత్రి వయసున్న అమ్మాయే, అంటే గాయత్రి స్నేహితురాలే ఉరి పోసుకుని చనిపోతుంది. చనిపోయేసరికి ఇంకంతా కూడా పరుగులు పరుగులు పెట్టేసరికి, ఏమైంది, ఎందుకు అలా పరుగులు పెడుతున్నారు, వాళ్ళ అమ్మాయి చనిపోయిందంట అనేసరికి, చనిపోవడం ఏంటి అనగానే, అవును ఎవరినో ప్రేమించిందంట, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇష్టం లేకుండా బలవంతంగా చనిపోతాము అని బెదిరించి మరీ పెళ్లి చేయాలని సిద్ధపడ్డారు. అందుకే తెల్లారితే పెళ్ళి అనిపించుకుని రాత్రికి రాత్రి ఉరి పోసుకుని చనిపోయింది అంటూ ఇంకా చెప్పడంతో ఒక్కసారిగా గుండెల్లో దడ పుట్టుకుంటుంది తాయారికి. ఇదేంటిది, ఎలాంటి వార్త వినబడింది, తినపెళ్ళి కూడా చేద్దామనుకుంటున్నాము, ఇది మనసులో మాధవని ఇష్టపడుతుందని చాటుగా వెళ్ళి తలుపు స్లోగా తీసి చూసేసరికి ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. బాధపడుతూ ఉండగానే ఇంకా గబగబా తలుపు దగ్గరికి వేసి, బయట తలుపు కూడా దగ్గరికి వేసి ఆ అమ్మాయిని చూడడానికి వెళ్తారు. నా కూతురు మాట నేను వినిపించుకోలేదు, పంతాలకు పట్టింపులకి పోయి భావనిచ్చి పెళ్లి చేయడానికి కుటుంబ కలహాలు అంటూ మానేశాను. ఇప్పుడు నా కూతురే లేకుండా పోయింది. పంతం ముఖ్యమా కూతురు ముఖ్యమా అంటే నేను పంతమే ముఖ్యమన్నట్టు ఆలోచించాను. నా కూతురు భవిష్యత్తును ఆలోచించలేకపోయాను. నా కడుపును పుట్టిన నా కూతురే కదా, నా మాట వినకుండా ఉంటుందా అని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇలా జరిగింది అంటూ ఇంకా ఆవిడ నెత్తి నోరు బాదుకుని ఒక్కగానొక్క కూతురు గురించి ఏడుస్తూ ఉంటుంది. అదంతా చూసిన తాయారికి మనసులో ఏదో ఆందోళన, ఏదో అలజడి, భయం అన్నీ కూడా అప్పటి వరకు గైగైమనే తాయారులో ఒక రకమైన బాధ మొదలవుతుంది. ఇంకా అలాగే ఒక దిగ్భ్రాంతిలోని అలాగే నడుచుకుంటూ ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి ఇంకా భగవంతుడి ముందు నమస్కరించుకుని, నా కూతురికి నిజంగా ఈ పెళ్ళి ఇష్టపూర్వకంగానే చేసుకుంటుందా లేక ప్రాణాలు తీసుకుంటుందా, నాకు చాలా భయంగా ఉంది స్వామి, పగతో పంతాలతో ఆ ఇంటి కోడలుగా చెయ్యకూడదనుకున్నాను, కానీ ఎలా జరుగుతుందని భయంగా ఉంది అంటూ మాట్లాడుతూ అంటే భగవంతునితో నమస్కారం చేస్తూ ఉండగానే ఒక్కసారిగా ఏ గాలి ఏమీ ఉండదు, దీపం ఆరిపోతుంది. ఇంకా తన మనసులో ఆందోళన అలజడి మొదలైపోయేసరికి గబగబా పూజా సామానాలు తీసుకుని గుడికి బయలుదేరుతుంది. ఎప్పుడు గుడికి వెళ్ళడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించని తాయారు గుడికి బయలుదేరి వెళ్ళేసరికి అక్కడ మహాలక్ష్మి కూర్చుని బాధపడుతూ ఉంటుంది. బాధపడుతూ ఉండగానే ఇంకా తాయారు కూడా వస్తుంది.
తాయారు మహాలక్ష్మి కళ్ళ ముందు నుంచే వెళ్ళడం చూస్తుంది. ఇదేంటి, ఈవిడ ఎప్పుడూ గైగైమంటూ ఉంటుంది, ఇంత లోపరికంగా ఆలోచన చేస్తుందేంటి, ఇంత దిగ్భ్రాంతిలో ఉందేంటి అనుకుంటూ గుడి దగ్గరికి వెళ్ళి గాయత్రి పేరు మీద అర్చన చేయండి అనేసరికి గాయత్రి పేరు మీద అర్చన చేస్తారు. చేసిన తర్వాత ఇంకా నమస్కారం చేసుకుంటూ ఉండగానే అక్కడ అమ్మాయి ఉరిపోసుకుని చనిపోయింది కదా, ఆ అమ్మాయి ఫేస్లో గాయత్రి ఫేసే కనిపిస్తూ ఉంటుంది. తాయారుకైతే ఇంకా ఎంతో భయపడిపోతుంది. ఒక చోట కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా పక్కన మహాలక్ష్మి కూర్చుని ఏం ఆలోచిస్తున్నారు, మీరు ఇంత ప్రశాంతంగా ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు. అంటే మీరు గాయత్రి గురించి ఆలోచిస్తున్నారా, గాయత్రి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారా? మీకు చెప్పేంత పెద్దదాన్ని కాదు, మీ మనసుని మార్చేంత గొప్పదాన్ని కాదు, కానీ ఒక అమ్మాయిని, అమ్మాయి వయసు ఉన్న ఇంచుమించు ఒక అమ్మాయిని, ఈ వయసులో అమ్మాయిలు ఎలా ఉంటారంటే తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని, లేదంటే ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడరు. ధైర్యం చేసే మనసుండదు, తల్లిదండ్రుల్ని ఎదిరించే మనస్తత్వం కలిగి ఉంటారు. కానీ ఎందుకో తెలీదు, చాలా టెన్షన్ అయితే ఫీల్ అవుతారు. ఏదైనా చేసుకునే నిర్ణయం తీసుకుంటారు, అది మాత్రం గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది అని మహాలక్ష్మి కాస్త తాయారుకు చెప్తుంది. ఏంటి నువ్వనేది అనగానే, మీకు అర్థమవుతుంది అనుకుంటా మీ కూతురు ఏమవుతుందని. మీరు 25 సంవత్సరాలు మీ కూతుర్ని ఎంతో సంతోషంగా చూసుకున్నారు, తనకు ఏం కావాల్సినా ఇచ్చారు. కానీ పెళ్లి చేసి అత్తవారింటికి పంపే నిర్ణయంలో మాత్రం మీ సొంత నిర్ణయాలు తీసుకుని తన భవిష్యత్తును ఎందుకు నాశనం చేస్తారు? మిమ్మల్ని ఒక్కనే నేను అనడం లేదు, ప్రతి తల్లిదండ్రులు ఆలోచించేది ఇదే. కూతురికి ఏం కావాలైనా ఇవ్వడానికి సిద్ధపడే వీళ్ళు ఇంకా అమ్మాయి పెళ్లి విషయంలో మాత్రం తన సొంత నిర్ణయాలు తీసుకోవాలని ఎందుకు అనుకుంటారో నాకు అర్థం కాదు. ఎప్పుడు కూడా ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుని తన జీవితాన్ని నాశనం చేయాలనుకుంటారో అర్థం కాదు. మీరు అదే తప్పు చేస్తున్నారమ్మా. మిమ్మల్ని నేను తప్పు పడడం లేదు, మీకు వాళ్ళకి కక్షలు ఉండొచ్చు, కాదనడం లేదు. కానీ ఒక్కసారి కక్షలన్నింటినీ పక్కన పెట్టి, అతనెవరు, మీ సొంత అన్నయ్యే కదా. గాయత్రి ఆ ఇంటికి వెళ్తే మహారాణిలా ఉంటుంది. ఆ ఇంట్లో వాళ్ళు 5 మగవాళ్ళు అని మీరు అన్నారు, ఆ ఇంట్లో ఎలా ఉంటున్నావు అన్నారు. 5 ఆడవాళ్ళ మధ్యలో అయినా ఉండలేనేమో, 5 మగవాళ్ళు నన్ను అపురూపంగా చూసుకుంటున్నారు. నాలాంటి దానికి ఇలాంటి అదృష్టం దక్కిందంటే గాయత్రి ఆ ఇంటికి చిన్నప్పటి నుంచి తెలుసు. మరి అలాంటి గాయత్రిని వాళ్ళు జాగ్రత్తగా చూసుకోరా? అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. మరి అలాంటి తప్పుడు వాళ్ళని ఎందుకు దూరం చేయాలనుకుంటున్నారు? పగలు పంతాలు పట్టింపులు ఉంటే అవన్నీ పక్కన పెట్టి ఒక్కసారి వాళ్ళిద్దరినీ ఒకటి చేసి చూడండి. ఎవరో ఏదో చెప్పారని చూసుకుంటూ పోతే తర్వాత మీ కూతురు పెళ్ళికి ముందే చనిపోవాలని రూలేముంది? పెళ్లి తర్వాత ఇష్టం లేని భర్త ఒంటి మీద చేయి వేసినా కంపరంగా ఉంటుంది. ఇష్టమైన వాడు నొసటను ముద్దు పెట్టినా ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. అది మనసుకు సంబంధించిన విషయం. మీకు చెప్పేంత గొప్పదాన్ని కాదు అని ఆల్రెడీ చెప్పాను కదా. అర్థం చేసుకుంటారు అన్న ఒకే ఒక్క కారణం చేత నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను. ఆలోచించుకుని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, మీ కూతురు భవిష్యత్తు ఎలా ఉండాలని కోరుకుంటారో మీ ఇష్టం అంటూ మహాలక్ష్మి కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి ఇంకా ఇలాగా గుళ్ళోకి కూడా వచ్చిన వాళ్ళు చెప్పుకుంటారు. పాపం ఆ అమ్మాయి వాళ్ళ బావనే ఇష్టపడిందంట, కానీ వాళ్ళ అమ్మలో ఒప్పుకోలేదు, పంతానికి పోయింది. ఇప్పుడు ఏం చేస్తుంది? కూతురు పోయింది, ఉన్న ఒక్కగానొక్క కూతురు చనిపోయింది. వాడికి జీవితాంతం కడుపు కోత తప్ప ఏం మిగిలింది? ఎందుకో ఈ పంతాలు పట్టింపులు. పిల్లలు నచ్చిన వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేస్తే మంచిదే కదా. ఆ వ్యక్తి చెడ్డవాడైతే ఎలాగా తప్పదు, చెయ్యను అని ఖరాఖండిగా చెప్పడానికైనా అవకాశం ఉంటుంది. కానీ ఆ వ్యక్తి గొప్ప వ్యక్తి అయితే, మంచి మనసున్న వ్యక్తి అయితే వదులుకోవడం చాలా తప్పు కదా.
అలాంటి వ్యక్తిని వదులుకొని మనసుని బాధ పెట్టుకోవడం చాలా తప్పు పని. అలా ఎప్పటికీ ఆ మనిషిని బాధ పెట్టకూడదు. అలా మనిషితో సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇంకా చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకుంటుండగా మాటలన్నీ విన్న తర్వాత ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళి గాయత్రి గాయత్రి అనేసరికి గాయత్రి తలుపు తీయదు. అమ్మ గాయత్రి, అమ్మ గాయత్రి అంటూ పిలవడంతో తలుపు తీస్తుంది. ఏంటమ్మా అని చెప్పనగానే, ముందు నువ్వు ఈ చీర కట్టుకో అని చెప్పి చీర ఇస్తుంది. ఎందుకమ్మా ఈ చీర అనగానే, నేను ఎప్పుడు ఏం చెప్పినా కాదు అనకుండా చేసేదానివి, ఈ ఒక్కసారి నా మాట వినలేవా అనేసరికి నా జీవితమే ఏదో జరుగుతుంది, ఇంకా నీ మాట వినకుండా ఎలా ఉంటాను, సరే కట్టుకుంటానని ఇంకా చీర కాస్త కట్టుకుని బయటకు వస్తుంది. బయటకు వచ్చేసరికి చేయి పట్టుకుని ఎక్కడికి తీసుకువెళ్తున్నావమ్మా అనగాని, కొంచెం సేపు సైలెంట్గా ఉండు అని ఇంకా సరాసరి చేయి పట్టుకుని మరీ తీసుకువెళ్తూ ఉంటుంది. ఇదేంటి మాధవ్ బావ వాళ్ళ ఇంటి సైడ్ తీసుకెళ్తుందమ్మా అని అనుకుంటూనే సైలెంట్గా ఊరుకునేసరికి ఇంటికి రావడంతో అన్నయ్య అంటూ పిలుస్తుంది. పిలవడంతో ఏంటి, ఎందుకు వచ్చావు, ఏ నీ కూతుర్ని ఇవ్వను అని చెప్పావు కదా, నన్ను క్షమించన్నయ్య అంటూ గాయత్రి చేతిని వదిలేసి 2 చేతులు జోడించి ఏడవడం మొదలు పెడుతుంది. ఒక్కసారిగా ఇటు గాయత్రి నారాయణ ఇద్దరు షాక్ అయిపోతారు. ఈలోపు మహాలక్ష్మి వాళ్ళు వీళ్ళందరూ బయటకు వచ్చేసరికి వాళ్ళు కూడా చూసి షాక్ అయిపోతారు. నన్ను క్షమించన్నయ్య, పంతాలకి పట్టింపులకి పోయి పిల్ల జీవితం నాశనం చేయలేను, తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తే తను ప్రాణాలు తీసుకుంటే ఆ కోపం, ఆ బాధ, ఆ వేదన జీవితాంతం నన్ను తరుముతూనే ఉంటుంది. అలా ఎప్పటికీ జరగకూడదు అంటే వీళ్ళిద్దరికీ ఖచ్చితంగా పెళ్లి చేసి తీరాలి. అందుకోసం అన్నయ్య నిన్ను అడగడం కోసం వచ్చాను, దయచేసి నీ కొడుక్కి నా కూతుర్నిచ్చి పెళ్లి చెయ్యి అనేసరికి, ఏం మాట్లాడుతున్నావు తయారు, నువ్వేనా మాట్లాడేది, లేక నీ అంతరాత్మ ఏమైనా దెయ్యం రూపంలో వచ్చిందా అంటూ మాట్లాడడంతో అది కాదు అన్నయ్య అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి, చెప్పు ఏంటి, నిజంగానే మనస్ఫూర్తిగా అంటున్నావా, ఒరే మాధవ ఇలా రారా అనేసరికి 2 అడుగులు ముందుకేస్తాడు. చేయి పట్టుకుని వచ్చి, ఇదిగో నీ కళ్ళ ముందు మాధవది అలాగే గాయత్రి చేతులు కలుపుతున్నాను. అమ్మ మహాలక్ష్మి, నువ్వు ఇంటికి రావడం నిజంగా వీళ్ళ అదృష్టమనే చెప్పాలి. నీకు ఇంత చక్కగా చూసుకునే ఫ్యామిలీ దొరికింది, నా కూతురికి కూడా ఇంట్లో స్థానం కావాలి, వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుంది అని పెద్ద మనసుతో నన్ను అడగడానికి వచ్చావు. అప్పుడు నాకు అర్థం కాలేదు, నిజంగా ఇంతలా నన్ను బ్రతిమాలడానికి ఈవిడికి ఏం సంబంధం ఉంది, ఈవిడెందుకు ఇంత దారుణంగా ఇలా బ్రతిమాలుతుంది, మా ఇంట్లో వాళ్ళే పట్టించుకోలేదు, మా అన్నయ్య కొడుకులే నా దగ్గరికి రాలేదు, కానీ ఒక ఆడపిల్ల మనసు మరొక ఆడపిల్లకి మాత్రమే తెలుస్తుంది కాబట్టి వాళ్ళిద్దరూ కలిస్తే బాగుంటుందని ఆలోచించి ఇదంతా చేసిందా అని ఆలోచనలోనే అలా చేసింది అని తయారు చెప్పేసేసరికి ఇంకా అందరూ మహాలక్ష్మి వంక చూస్తారు. చూడడంతో పదమహాలక్ష్మి, వీళ్ళిద్దరికీ దగ్గరుండి మనమే పెళ్లి చేద్దాం, ఎవరు అడ్డుకుంటారో ఎవరు ఆపుతారో చూద్దామని కానీ, అత్త తొందరపాటి నిర్ణయం తీసుకుంటున్నావేమో అత్త అనగానే, లేదురా, నీలాంటి మంచి మనసున్న అబ్బాయిని నా కూతురికి ఎప్పటికీ నేను తీసుకొచ్చి ఇవ్వలేను, ఎందుకంటే నువ్వు ఆడపిల్లని కన్న తల్లిలా చూసుకుంటావని మహాలక్ష్మి చెప్పింది. ఒక తండ్రి బిడ్డను ఏ రకంగా కాచుకుంటాడో అనేది మనం చూస్తూనే ఉంటాం, కానీ భర్త భార్య ఇద్దరు ఎంత ప్రేమగా ఉంటారో వాళ్ళ జీవితం అంతా బాగుంటుంది. నీ మనసు నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తూనే ఉన్నాను, ఇంట్లో తల్లి లేకపోయినా ఎలాంటి చెడు అలవాట్లకి లోను కాకుండా నలుగురు పిల్లలు కూడా చాలా చక్కగా పెరిగి ఎవరు చేసుకోవాల్సిన పని వాళ్ళు చేసుకుంటూ బాధ్యతారహితంగా ఉంటున్నారు. మరి ఎంత చక్కగా బాధ్యతగా ఉన్న ఇంటికి నా కూతుర్ని పంపిస్తే నా కూతురు అదృష్టవంతురాలే అవుతుంది, కానీ దురదృష్టవంతురాలు ఎందుకు అవుతుంది? తాపి పని చేస్తావు, ఇసుక సిమెంటు కలుపుకునేవాడు అంటూ లోకువ చేసి మాట్లాడాను. నిన్ను లోకువ చేసి మాట్లాడడం నేను చేసిన తప్పే, నన్ను క్షమించు అంటూ ఇంకా మాట్లాడడంతో, అది కాదత్తా అని చెప్పాను. కానీ అమ్మ మహాలక్ష్మి రా అని ఇంకా మహాలక్ష్మిని రమ్మని వీళ్ళంతా కూడా సరాసరి అక్కడికి తీసుకెళ్ళి
గుడిలోనే పెళ్లి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసి పంతులకి చెప్పి మరీ వస్తుంది. ఏంటత్తా ముందే ఇదంతా మాట్లాడేవా అనగానే, అవును, మీ ఇద్దరికీ పెళ్లి చేయాలని ఫిక్స్ అయిన తర్వాతే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నిజంగా నా కూతురు చాలా అదృష్టవంతురాలు. నీలాంటి అబ్బాయి నా కూతురికి దొరికినందుకు చాలా చాలా అదృష్టం. తను చాలా అదృష్టవంతురాలు అంటూ ఇంకా ఎంతో సంతోషంగా అయితే తీసుకెళ్ళి పెళ్లి చేయడానికి సిద్ధపడుతుంది. ఈలోపు పురుషోత్తం, రమణయ్య ఇద్దరు కూడా తెలుసుకుని గుడి దగ్గరికి వచ్చేస్తారు. గుడి దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా? మీ అన్నయ్య పిల్లలకు ససేమేరా ఇచ్చి గాయత్రిని పెళ్లి చేయను అని చెప్పిన దానివి నువ్వే దగ్గరుండి గుడిలో పెళ్లి చేస్తున్నావేంటి? నీకేమన్నా పిచ్చి పట్టిందా? నా కూతురు పెళ్లి చేయడానికి వీల్లేదు అంటూ గబగబా పెళ్లి దగ్గరికి రాబోయేసరికి, నువ్వు గనక అడుగు ముందుకు వేసావంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను. పిల్లని వదిలేసి ఎక్కడో దుబాయ్లో ఉండి సంపాదిస్తున్నా నీకేం తెలుసయ్యా ఆడపిల్ల మనస్తత్వం. రేపన్నా రోజున గాయత్రి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోలేదు అనే బాధలో తను ఏదైనా చేసుకుందనుకో, నీకే ఉంటుంది. మగరాయుడివి 2 పెగ్గలు వేస్తావు, తాగుతావు, బాధని మర్చిపోతావు. నా కడుపు కోత. నేను మా గాయత్రిని కడుపులో పెట్టుకుని చూసుకున్నాను. ప్రతి క్షణం నా గాయత్రియే నాకు తోడుగా ఉంది. పెళ్ళయిన తర్వాత నువ్వు వదిలేసిపోయావు. నా బిడ్డే నాకు ప్రతి క్షణం తోడుగా ఉంది. అలాంటి నా బిడ్డ కళ్ళల్లో కన్నీళ్లు చూస్తూనే ఉన్నాను. నా మనసు కరగలేదు. ఎప్పుడైతే పక్క వీధిలో ఉన్న అమ్మాయి చనిపోయిందో అప్పుడు నాకు అర్థమైంది. రేపన్నా రోజున నా కూతురు కూడా ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక పెళ్లి పీటల మీదో లేక పెళ్ళయ్యి అత్తవారింట్లోనో చనిపోతే రేపు మన మొహాన్న ఉమ్మేయడంతో పాటు నా కడుపు కోతకు నాకు మిగులుతుంది. నా బిడ్డ నాకు దూరం అయిపోతుంది. నా బిడ్డను నేను దూరం చేసుకొని ఉండలేను. నేనేమన్నా ఓ తాగుబోతోడి చేతిలో పెడుతున్నానా? నా మేనల్లుడు నా కూతుర్ని కంటికి రెప్పలా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటారు. ఆ ఇంట్లోకి అడుగు పెట్టిన అమ్మాయే 5 మగవాళ్ళ మధ్యన ఇమిడిపోయింది అంటే ఆ అమ్మాయిని వాళ్ళు ఎంత ప్రేమగా చూస్తున్నారు, ఎంతలా చూస్తున్నారో అర్థమవుతుంది. మరి అలాంటి వాళ్ళ మధ్య ఇమిడిపోయిన మహాలక్ష్మి ఇంతలా ఉన్నప్పుడు నేనెందుకు నా కూతురు విషయంలో నిర్ణయం మార్చుకోవాలి? నా కూతురు భవిష్యత్తు బాగుండాలి అంటే దానికి పెళ్లి చేయక తప్పదు. అందుకే పెళ్లి చేయడానికి సిద్ధపడ్డాను. ఎవరైనా కాదు కూడదు, పెళ్లి జరగదు అంటే మాత్రం ఏం చేయడానికైనా పడతాను. అన్నింటికి సిద్ధపడే ఉన్నానయ్యా అంటూ చెప్పడంతో, నిన్ను వీళ్ళు మార్చేశారే, నేను లేని సమయంలో వీళ్ళు నిన్ను మార్చేశారు అంటూ చెప్పేసరికి ఎవరిని మార్చలేదు. నా కూతురు భవిష్యత్తు ఏంటో, నా కూతురు భవిష్యత్తు ఎలా ఉండాలో నేనే నిర్ణయం తీసుకున్నాను అంటూ తాయారు తన భర్తకు ఎదురు సమాధానం చెప్పడంతో ఇంకా అందరూ కూడా చూసి షాక్ అయిపోతారు. నిజంగా తాయారైనా ఇలా మాట్లాడుతుంది అని. ఇంకా నారాయణ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. నిజంగా నువ్వేనా తాయారు? నువ్వు ఇలా మంచిగా మారతావని ఏ రోజు అనుకోలేదు అంటూ చెప్పడంతో, అది కాదన్నయ్య, పిల్లల భవిష్యత్తు ముఖ్యం కదా, పిల్లల జీవితమే ముఖ్యం, పిల్లల గురించే మనం ఆలోచించాలి. మరి అలాంటి పిల్లలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అంటే మనం వాళ్ళని బాధ పెట్టకూడదని నాకు అర్థమైందని తాయారు కాస్త అనేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు నారాయణ. ఇంకా అందరూ కూడా పెళ్లి హడావుల్లో ఉంటారు. వీళ్ళు మాత్రం పెళ్లి ఎందుకు చేస్తున్నారా భగవంతుడా అన్నట్టుగా ఉంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని, వాళ్ళిద్దరికీ పెళ్ళి ఏ ఆటంకం లేకుండా జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.